Hallelujah. హల్లెలూయా. Why don't you raise your hands and shout hallelujah? మీ చేతుల పైకైతే గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. Let us shout hallelujah, Jesus. దేవుని నామమున గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. And tonight I would like to describe few important things, what we are in Christ Jesus. మరి ఈ రాత్రి కాలము మనం క్రీస్తులో ఏమై ఉన్నామో అనే విషయాన్ని గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. I would like to share as an introduction, our topic is in Christ revelation. మరి ఈ రోజు మనము చెప్పుకోయే అంశం ఏంటంటే క్రీస్తులో ఉన్న ప్రత్యక్షత. In Christ revelation. క్రీస్తులో ఉన్న ప్రత్యక్షత గురించి మనం So ధ్యానించబోతున్నాం. number one is in Christ I am accepted. మొట్టమొదటి విషయం ఏంటంటే క్రీస్తులో మనం అంగీకరించబడ్డాం. Can you repeat this words after me? మరి ఈ యొక్క మాట నా తర్వాత మీరు వివరించండి. In Christ I am accepted. క్రీస్తులో నేను అంగీకరించబడ్డాను. Say a little louder, please. కొద్దిగా గట్టిగా చెప్పండి. In Christ I am accepted. క్రీస్తులో నేను అంగీకరించబడ్డాను. And second is రెండవది ఏంటంటే in Christ I am secure. క్రీస్తులో నేను భద్రంగా ఉన్నాను. And third is మూడో విషయం ఏంటంటే in Christ I am significant. క్రీస్తులో నేను ప్రాముఖ్యత గలవాడను. Amen. ఆమేన్. So tonight I would like to emphasize on the significant. మరి ఈ రాత్రి కాలము క్రీస్తులో మనకున్న ప్రాముఖ్యత గురించి మనం ధ్యానించబోతున్నాం. If God willing, in coming forth days we are going to meditate on I am accepted. In Christ I am accepted. In Christ I am secure. మరి ప్రభు చిత్తం అయితే రాబోయే దినాల్లో క్రీస్తులో మనం అంగీకరించబడే విషయం గురించి అట్లాగే క్రీస్తులో మనకున్న భద్రత గురించి మనం ధ్యానించేద్దాం. And tonight I would like to share the very important thing, in Christ I am significant. మరి ఈ రాత్రి కాలం మరి ముఖ్యంగా ప్రత్యేకంగా క్రీస్తులో మనకున్న ప్రాముఖ్యత గురించి మనం ధ్యానిద్దాం. I would like to emphasize 2 or 3 important things. మరి 2-3 ప్రాముఖ్య విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను నేను. So in Christ I am significant. Underneath of that, those who are taking notes, I am new creation. Number 1, I am new creation. మరి ఎవరైతే మన నోట్స్ రాసుకుంటున్నారో మరి క్రీస్తులో నాకు ప్రాముఖ్యత అనే విషయంలో మొట్టమొదటి ఏంటంటే క్రీస్తులో నేను నూతన సృష్టి అని రాసుకోండి. And the 2 Corinthians chapter 5 verse 17. మరి ఈ వచనము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మనకు కనబడుతుంది. And the book of Ephesians chapter 4 verse 22 to 24. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం నుంచి 24వ వచనం వరకు ఉంది. And Romans chapter 6 verse 4. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. And Romans chapter 12 verse 2. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. All these verses tells about the new creation. మరి ఈ వచనాలన్నీ కూడాను క్రీస్తులో నూతన సృష్టి గురించి మనం మాట్లాడుతున్నాం. And 2 Corinthians chapter 5 verse 17 says, therefore if any man be in Christ, he is a new creation, he is a new creature. All things are passed away, behold all things are become new. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్నాడేలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. See, the word of God is very real and true. మరి దేవుని వాక్యము చాలా సజీవమైనది, అది సత్యమైనది. We cannot modify the things. మరి దేవుని వాక్యాన్ని మనము మార్చలేము. So it is true as it is real as heaven is real. మరి పరలోకం ఎలాగా సత్యమైనదో అలాగే దేవుని వాక్యం కూడా సత్యమైనది. It's real as hell is real. మరి ఎలా నరకం సత్యమైనదో అట్లాగే దేవుని వాక్యం కూడా సత్యమైనది. It's real as human life is real. మరి మనిషి యొక్క జీవితం కూడా సత్యమైనదే. It's real as fire is real. మరి అగ్ని ఏ రీతిగా సత్యమైనదో అదే రీతిగా దేవుని వాక్యం కూడా సత్యమైనదే. It's very real as wind is real. మరి గాలి ఎట్లాగా మరి సత్యమైనదో అట్లాగా దేవుని వాక్యం కూడా సత్యమైనదే. It's real as sky is real. మరి ఆకాశం ఎట్లాగా సత్యమైనదో అట్లాగా దేవుని వాక్యం కూడా సత్యమైనదే. It's very real as earth is real. మరి భూమి ఎట్లాగా సత్యమైనదో దేవుని వాక్యం కూడా సత్యమైనదే. No one can modify all these objects. ఎవరు కూడా మరి ఈ యొక్క వస్తువులను మార్చలేరు. No one can modify the things. ఈ విషయాలను ఎవరు కూడా మార్చలేరు. These are the realities. ఇవన్నీ కూడా సత్యమైనవి. The word is very real and truth. దేవుని వాక్యము సత్యమైనది.
Bible says, వాక్యం సెలవిస్తుంది. and let me repeat one more time. 2 Corinthians chapter 5 verse 17. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మరొకసారి మీకు తెలియచేయనివ్వండి. Here it says, if any man, therefore, if any man be in Christ. ఇక్కడ ఏమని రాయబడిందంటే ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల. Bible doesn't say if any man be in religion. మరి వాక్యం ఈ రీతిగా రాయబడలేదు. ఎవరన్నా మరి మతములో ఉంటే అని రాయబడలేదు. Bible never says if any man be in caste. ఎవరన్నా గాని కులములో ఉంటే అని రాయబడలేదు. Bible says if any man be in Christ. అక్కడ ఏమని రాయబడి అంటే ఎవరైనా క్రీస్తు యేసునందున్న ఎడల. No religion take us to the heaven. ఏ మతం కూడా పరలోకానికి మనం చేర్చలేదు. Whether it may be Hinduism or Muslimism, Christianism, Buddhism, Jainism, whatever it may be. మరి హిందూ మతం కావచ్చు, మరి ముస్లిం మతం కావచ్చు, జైన్ మతం కావచ్చు, ఏ మతమైనా కానీ మన పరలోకాన్ని చేర్చలేదు. No ism can take us to heaven. ఏ ఇజం కూడా పరలోకానికి మనం చేర్చలేదు. But nism will take us to heaven. సత్యం మాత్రమే మన పరలోకానికి తీసుకెళ్ళగలదు. Do you know what is nism? నిజం అంటే ఏం తెలుసా? Jesus said, I am the way, truth and life. యేసయ్య అన్నాడు నేనే మార్గమును సత్యమును జీవమని. Jesus did not come to this world to perform any kind of religion. ఇదిగో యేసు ప్రభు ఈ లోకానికి ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు. Even in the days of Jesus, యేసు ప్రభు కాలంలో కూడా there were people called scribes and Pharisees. ఆ రోజుల్లో మరి శాస్త్రులు పరిసయ్యులు అనే వాళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు. So they are very much concerned about their religion rather than God. వాళ్ళు దేవుని కంటే మతానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు. No religion can take us to the heaven. ఏ మతం కూడా పరలోకానికి మనం చేర్చలేదు. That's why Jesus said, అందుకనే యేసయ్య అన్నాడు I am the way, truth and life. నేనే మార్గమును సత్యమును జీవమై ఉన్నాను. In order to reach the heaven, పరలోకానికి చేరాలంటే we have to be in Christ Jesus. మనం క్రీస్తు యేసులో ఉండాలి. And that's what the Bible says, if any man be in Christ is a new creation. అందుకనే వాక్యం ఏం సెలవిస్తుందంటే ఎవరైనా క్రీస్తు యేసులో ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అని రాయబడింది. And also John chapter 15 verse 7. అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. So if you will abide in me, then my words will abide in you. మీరు నా యందు నిలిచి ఉన్న ఎడల నా మాటలు మీ యందు నిలిచి ఉంటాయి. Then whatever you ask in my name, it shall be given unto you. మరి అప్పుడు మీరు ఏదైనా అడిగినా కానీ అది మీకు అనుగ్రహించబడుతుంది. So if you are in Christ Jesus this tonight, మరి ఈ రాత్రి మీరు క్రీస్తు యేసులో ఉన్న ఎడల make sure that all old things must pass away. ఒకటి మాత్రం మీరు భద్రం చేసుకోవాలి. ఏంటంటే పాత విషయాలన్నీ గతించిపోవాలి. We have to say the goodbye to the all old things. మరి పాత విషయాలకు మనం బై బై చెప్పాలి. This is the time to say goodbye to the devil. మరి ఈ సమయంలో అపవాదికి కూడా బై బై చెప్పే సమయం. If you are bound by any knowingly or unknowingly, if you are bound by any kind of sin or any kind of bad habits, this is the time to say goodbye. మరి మీకు తెలిసి తెలియక ఏదైనా పాపములో కానీ అపవాది చేత కానీ మీరు బంధించబడితే ఇది బై బై చెప్పే సమయం వాటికి. Not right after receiving Christ Jesus as his personal savior in the life of Paul, as the days pass on in his life, he said, he was struggling with sin. He said that, I have been crucified with the Lord Jesus Christ. మా పౌలు గారు రక్షించబడి బాప్తిసం తీసుకున్న కొద్ది దినాలకు అతను దేవునిలో సాగుతున్నప్పుడు అతను ఏం చెప్పాడంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానని చెప్పారు. And also he said one more thing, that whatever I want to do, I'm not doing. Whatever I don't want to do, I'm doing. It's not me, the sin which is hidden in my flesh. నేనేమైతే చేయాలనుకుంటున్నానో వాటిని చేయలేకపోతున్నాను, ఏమైతే చేయాలనుకున్నా వాటిని చేయలేకపోతున్నాను. దీనికి కారణం ఏంటంటే నాలో ఉన్న పాపమే. Whatever I want to do, నేనేమైతే చేయాలనుకుంటున్నానో not able to do it. నేను వాటిని చేయలేకపోతున్నాను. Whatever I do not want to do, వేటినైతే చేయొద్దు అనుకుంటున్నాను I am doing. వాటినే It's చేస్తున్నాను. not me, the sin which is hidden in my flesh. దీనికి కారణం ఏంటంటే అది నేను కాదు, నాలో ఉన్న పాపమే. That's the reason he said that he gave a very powerful statement. I have been crucified with the Lord Jesus Christ. దాన్ని బట్టి అతను ఒక ప్రాముఖ్యమైన విషయం తెలియజేశాడు. ఏంటంటే నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నానని. Tonight if you want to overcome the sin, if you want to overcome the trespass, whether it may be spoken sin or unspoken sin, our life must be crucified with the Lord Jesus Christ. ఈ రాత్రికాల సమయం ఒకవేళ పాపాన్ని జయించాలంటే, ఒకవేళ మనం తెలిసి కానీ తెలియక దాన్ని జయించాలంటే మన జీవితాలు యేసుక్రీస్తుతో కూడా సిలువ వేయబడాలి. Amen. ఆమేన్. This is the time to say goodbye to the old nature. మరి పాత స్వభావానికి మరి బై బై చెప్పే సమయం ఇది. Amen. ఆమేన్. I used to give this wonderful example. నేను ఇలాంటి ఉదాహరణ ఇస్తూ ఉండేవాడిని. Even not only among the believers, even in the pastors and leaders meeting.
మరి పాస్టర్స్ అలా సేవకుల మీటింగ్లో కూడా మరి నేను ఇలాంటి ఉదాహరణ ఇస్తూ ఉండేవాడిని. We all know about the lamb, the difference between lamb and pig. మరి గొర్రెకి అట్లాగే మరి పందికి ఉన్న వ్యత్యాసం మనకు తెలుసు. The lamb doesn't like the mud and all this stuff. మరి గొర్రె పిల్లకి మట్టి అట్లాగే బురద అంటే ఎంత మాత్రం ఇష్టం ఉండదు. But by mistake when it fell in that pit, మరి అనుకోకుండా ఒకవేళ ఆ గొర్రెపిల్ల కనుక మరి ఆ బురదలో పడితే what this lamb will do? మరి ఆ గొర్రెపిల్ల ఏం చేస్తుంది? Lamb will try to come out from that pit. మరి ఎంత వీలైతే అంత త్వరగా ఆ మట్టిలోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. And it screams like anything. అది గట్టిగా కేకలు వేస్తుంది. Screaming and screaming. గట్టిగా కేకలు వేస్తే అని. In order to come out from that pit. మరి ఆ యొక్క మరి మురికి కొండలో బయటికి రావడానికి the shepherd will come and help that sheep. మరి ఆ కాపరి వచ్చి మరి ఆ గొర్రెపిల్లకి సహాయం చేస్తాడు. That's the nature of the lamb. అది గొర్రెపిల్లకున్న స్వభావము. But think about pig. మరి పంది గురించి ఆలోచించండి. And this pig is to search for the dirty places. మరి పంది ఏంటంటే ఎక్కడెక్కడ మురికి ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి వెతుక్కుంటూ వెళ్తది. When this pig found the dirty place, మరి ఇలాంటి మురికి ప్రాంతాలు పందికి కనపడితే, so it will be keeping all mouth and nose inside the deep down the mud. తన యొక్క నోరంతా కూడా మూతంతా కూడా ఏం చేస్తుంటే ఆ మట్టి లోపలికి పెడుతుంది. That pig may be praising the Lord. Hey, what a beautiful atmosphere is given to me. పంది ఈ రీతిగా స్తుతిస్తూ ఉండొచ్చు దేవుణ్ణి, అయ్యా ఎంత సంతోషదాయకమైన వాతావరణంలో ఉన్నాయని చెప్పి. Oh, praise God for this aircon. ఈ యొక్క ఎయిర్ కండిషన్ బట్టి వందనాలని చెప్పి స్తుతిస్తూ ఉండొచ్చు. For this wonderful atmosphere. ఇగో ఈ మంచి వాతావరణం బట్టి వందనాలని స్తుతిస్తూ ఉండొచ్చు. ఆ మూతంతా తీసుకొని బురదలో పెట్టి బుజ అని ఎంత మంచి వాతావరణం ఇచ్చారు దేవుడా అంటుంది అనుకుంటాను అసలు పంది. That's the nature of pig. అది పంది యొక్క స్వభావము. But think about the lamb's nature. కానీ గొర్రెపిల్ల యొక్క స్వభావాన్ని ఆలోచించండి. Lamb doesn't want to touch any kind of mud. గొర్రెపిల్ల ఎటువంటి మట్టిని కూడా తాకడానికి ఇష్టపడదు. But when it is fell by mistake, అనుకోకుండా ఒకవేళ అలాంటి గుంటలో పడిపోతే it screams like anything. అది గట్టిగా కేకలు వేస్తుంది. And believers' life must be like that. మరి విశ్వాసుల జీవితం ఆ రీతిగా ఉండాలి. Bible says, వాక్యం సెలవిస్తా ఉంది, be ye holy as he is holy. దేవుడు పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. God is expecting in our lives to have the holy and sanctification life. దేవుడు మన నుండి పరిశుద్ధయు అలాగే విమోచించబడిన స్వభావాన్ని ఆశీర్పడుతున్నారు ఆయన. I don't know my young brother and young sister, young children or old people, what kind of sin is binding you, I do not know. మరి ప్రేమైన సహోదరి సహోదరుల యవనస్తులారా మరి పెద్దవాళ్ళారా మరి ఎలాంటి పాపము మిమ్మల్ని బంధిస్తుందో నాకు తెలియదు. But this is the time to say goodbye to the every kind of evil things. మరి ప్రతి విధమైన వ్యతిరేకమైన వాటికి బై బై చెప్పే సమయం ఇది. And if you read the book of Job chapter 1 verse 1. మరి యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం మనం చదివినట్లయితే, the book of Job chapter 1 verse 1. యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. Oh, there was a man in the land of Uz whose name was Job, and that man was blameless and upright and one who feared God. Feared means with reverence, and obtained from and turned away from evil because he honored God. యోబు గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనం. ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. When we have the godliness, we are supposed to say goodbye to the evil things. మరి దేవుని స్వభావం కలిగిన మనము ఎందుకని మరి దుష్ట విషయాలకు బై బై చెప్పాలి? Why? Because when we say the goodbye to the evil things, that is called real godliness. When we have real godliness, it will give the wonderful brave in our lives. మరి మన జీవితంలో దేవుని స్వభావం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో అలాంటి దుష్టమైన విషయాలకి ఎంత మాత్రం తావుండదు. కాబట్టి వాటికి మనం బై బై చెప్పేవారిగా ఉండాలి. Even in the days of Job, there were many people on the face of earth. మరి యోబు జీవించుచున్న కాలంలో కూడా మరి భూమి మీద అనేక మంది మనుషులు నివసిస్తూ ఉండేవాళ్ళు. But the Almighty God, he gave wonderful testimony about Job's life and about his holy life, about his upright nature.
మరి దేవాది దేవుడు మరి యోబు గురించి ఒక మంచి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. అతని యొక్క యథార్థతను గురించి, అతని యొక్క జీవితం గురించి, అతని యొక్క నడవడి గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. And few years back I had been to this place, a place called Uz. మరి కొన్ని సంవత్సరం క్రితము ఊజ్ అనే ప్రాంతానికి నేను వెళ్ళి ఉన్నాను. And me and Pastor Mukti we were there. మరి నేను ముక్తి డానియల్ గారు ఆ ప్రాంతంలో ఉండి ఉన్నాము. And the latest modern name is not Uz, it is called Salala. మరి నూతనమైన ఈ ఊజు అనే ప్రాంతానికి నూతనమైన నామం ఏంటంటే సలాలా అనే పేరు. And also we visit the Job's tomb. మరి యోబు యొక్క సమాధిని కూడా మేము దర్శించడం జరిగింది. And Salala they call it Ayub. మరి సలాలా అనే ప్రాంతం ఐగుబ్ అంటారు దాన్ని. And you know people call Job as Ayub in this place. ఆ ప్రాంతంలో యోబుని అయూబ్ అంటూ ఉంటారు. You know, here it says there was a man in the land of Uz whose name was Job, and that man was blameless and upright. ఇక్కడ ఏమని రాయబంటే ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి. Yes, one who feared God and he had reverence towards God. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. So here it says fear God means having reverence towards God. దేవుని యందు భయభక్తులు కంటే దేవుని యెడల ఒక కృతజ్ఞతా భావం, ఆరాధన భావం కలిగి ఉంటాం. And you know the book of Proverbs chapter 1 verse 7 and 8 says, 6 and 7 says. మరి సామెతల గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనం రాయబడి ఉంది. Fear of the Lord is the beginning of the wisdom. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జ్ఞానమునకు మూలము. What kind of fear we are supposed to have? ఎలాంటి భయం మనం కలిగి ఉండాలి? It's not something like trembling fear. వణికిపోయే భయం కాదు. It's not trembling like oh God 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 God. No like that. ఓ దేవుడా దేవుడా ఓ అని వణికిపోయే భయం కాదు. When we utter the name of Jesus, the powers of darkness will tremble before the name of God. యేసు నామమును ఉచ్చరించగానే అపవాది శక్తులు ఆయన నామం ఎదుట గడగడ వణికిపోతాయి. We must not have that kind of fear. మనం అలాంటి భయం కలిగిన వారిగా ఉండకూడదు. The real fear, it brings reverence towards God. మరి నిజమైన భయం ఏంటంటే దేవుని యెడల గౌరవము కృతజ్ఞత భావం కలుగజేస్తుంది. And also in the life of Job, he obtained from the turn away from the evil. అతడు ఏంటంటే చెడుతనమును విసర్జించిన వాడు. Why? Because he honored God. ఎందుకంటే దేవుణ్ణి అతను గౌరవించాడు కాబట్టి. What I want to tell you, when Job he had a real godliness and holiness, he had received the wonderful boldness. మరి యోబుకి దైవ స్వభావం అట్లాగే నిజమైన కృతజ్ఞత కలిగినప్పుడు దేవుడి నుంచి ఒక బలమైన ధైర్యాన్ని కలిగి ఉన్నాడు. He said goodbye to the evil things. మరి లోక సంబంధ వ్యర్థమైన వాటికి బై బై చెప్పాడు. And he was separated from this world. ఈ లోకం నుంచి వేరు చేయబడ్డాడు. And that's the reason, when he lost everything within one day, his faith was not shaken. అందుని బట్టే ఏం చేశాడంటే ఒక్క దినములో అతనికి కలిగిన అంత కోల్పోయినా కానీ తన విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. My Lord, he has lost his children. తన పిల్లల్ని కోల్పోయాడు. He has lost his cattle and camel. తనకున్న గొర్రెలు అట్లాగే పశువులన్నీ కూడా కోల్పోయాడు. He has lost his sheep. తన గొర్రెలు కోల్పోయాడు. He has lost his wealth. తనకున్న ఆస్తి కోల్పోయాడు. And also he has lost his wealth and health, everything. తన ఆస్తిని అట్లాగే తన ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. Only that's the reason when his wife came and said like this, why you want to live anymore? Why don't you curse God and die? దాన్ని బట్టే తన భార్య తన దగ్గరికి వచ్చి చెప్పింది, ఇంకెందుకు నువ్వు జీవించడం, దేవుణ్ణి శపించి చావరాదా అంది. He didn't agree with his wife. కానీ తన భార్యతో ఏకీభవించలేదు. He said one thing. ఒక విషయాన్ని చెప్పాడు. In spite of all my troubles, ఇదిగో నాకున్న శ్రమలన్నిటిని బట్టి I know he had a wonderful intimacy with Almighty God. దేవునితో అతనికి చాలా చక్కని సంబంధం కలిగిన వ్యక్తి. And he understood one thing, that అతనికి ఒక విషయం తెలుసు. in spite of all my losses, నాకున్న మరి నష్టాలన్నిటిలో కూడా, in spite of all my financial crisis, నాకున్న ఆర్థిక సంబంధ ప్రతి విధమైన పరిస్థితిని బట్టి, in spite of all my sickness, నాకున్న అనారోగ్య స్థితి అయినప్పటికీ, in spite of all my shame, నాకున్న అవమానం అయినప్పటికీ, and people may mock at me, అనేక మంది నన్ను చూసి మరి హేళనగా మాట్లాడవచ్చు, degrade me, నన్ను తక్కువగా చూడవచ్చు. my situation, today's situation may not good. నా పరిస్థితి ఈ రోజు సరిగా ఉండకపోవచ్చు. I lost all my children. నాకున్న పిల్లలందరినీ కోల్పోయి ఉండొచ్చు. I lost my wealth and health, everything within one day. నా ఒక్క దినములో నా ఆస్తిని నా ఆరోగ్యాన్ని కోల్పోయి ఉండొచ్చు. But still I know one thing.
కానీ ఒక్క విషయం నాకు తెలుసు. I know one thing. నాకు ఒక్క విషయం తెలుసు. My Redeemer is liveth. నా యొక్క విమోచకుడు సజీవుడు. My Redeemer is liveth. నా విమోచకుడు సజీవుడు. Blessed be the name of the Lord. దేవుని నామం మహిమపరచబడును గాక. In spite of all our troubles, we must know who is our God. మనకున్న శ్రమలు ఎన్నున్నప్పటికీ మనము కలిగి ఉన్న దేవుడు ఎలాంటి వాడో మనం తెలుసుకో ఎరిగి ఉండాలి. Troubles and situations, మనం బాధల గుండా పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు we need to understand whom we are serving. మనము ఎవరిని ఆరాధిస్తామో మనం తెలుసుకొని ఉండాలి. Our God is not a dead God. మనం ఆరాధిస్తున్న దేవుడు చనిపోయిన వాడు కాదు. So he died on the cross of Calvary for the humanity. మరి మానవ సర్వమానవాళి వాళ్ళ కొరకు ఒకసారి ఆయన కల్వరిలో చనిపోయినప్పటికీ, he buried for our sins, మన పాపాల నిమిత్తం ఆయన సమాధి చేయబడినప్పటికీ, and he rose again. ఆయన మూడవ దినం తిరిగి లేచాడు. Jesus is alive. యేసు ఈ రోజుకి సజీవుడు. He is alive. ఆయన ఈ రోజుకి సజీవుడు. And he lives forevermore. ఆయన యుగ యుగములు జీవిస్తున్నాడు. We are not serving a dead God. మనము మృతుడైన దేవుని ఆరాధించడం లేదు. That's why there is beautiful song in English. అందుకని ఇంగ్లీష్ లో చక్కని ఒక పాట ఉంది. And because he lives, I can face tomorrow. నా దేవుడు సజీవుడు కాబట్టి రేపటి దినాన్ని నేను ఎదుర్కోగలను. Because he lives, that's the reason I can face tomorrow. నా దేవుడు సజీవుడు కాబట్టి రేపటి దినాన్ని నేను ఎదుర్కోగలను. So let us tell this way. ఈ రీతిగా చెబుదాం. Because he lives, నా దేవుడు జీవించుచున్నాడు కాబట్టి that's why I can face 2024. దాన్ని బట్టి నేను 2024 సంవత్సరాన్ని ఎదుర్కోగలను. Because he lives, ఆయన సజీవుడు కాబట్టి I can face new year, coming forth year. నేను రాబోయే సంవత్సరాన్ని ఎదుర్కోగలను. And I can face coming forth years after years after years. మరి రాబోయే సంవత్సరం వెంబడి సంవత్సరాన్ని ఎదుర్కోగలను. Because he is alive. ఎందుకంటే ఆయన సజీవుడు. Godliness give us the boldness. మరి దైవికమైన స్వభావం మనకి ఏం చేస్తుందంటే ధైర్యాన్ని ఇస్తుంది. Holiness give us the boldness. పరిశుద్ధత మనకు ధైర్యాన్ని ఇస్తుంది. Uprightness give us the boldness. యథార్థత మనకు ధైర్యాన్ని ఇస్తుంది. We will be bold like a lion. మనము సింహాల్లాగా ధైర్యంగా ఉంటాం. We will be bold like the children of lion. మరి సింహపు పిల్లల్లాగా మనం ధైర్యంగా ఉంటాం. Why? What's the reason? దానికి కారణం ఏంటి? The Lord Jesus Christ whom I am preaching, he is Lion of Judah. ఎందుకంటే నేను బోధించుచున్న యేసుక్రీస్తు యోధా గోత్రపు సింహమై ఉన్నాడు. Even devil also acting like lion, but it's not real. మరి అపవాది కూడా సింహంలాగా నటిస్తుంది కానీ నిజం కాదు. It is written in the Bible. వాక్యంలో రాయబడి ఉంది. You know, devil is like a roaring lion. It roars and roars and roars. మరి అపవాది గర్జించు సింహం లాగా అది కేకలు వేస్తూ తిరుగుతూ ఉంటది. Devil is like a roaring lion. He wants to swallow the people. మరి అపవాది గర్జించు సింహం లాగా ఎవరిని మురింగుతున్నా అని తిరుగుతూ ఉంటాడు. Why devil wants to swallow the people? ఎందుకు మనుషులు మింగేయాలని అపవాది తిరుగుతూ ఉంటాడు? Why can't grind the people? మరి ఎందుకు మరి మనుషుల్ని నవలలేదు? Why he wants to swallow it? ఎందుకు మనుషులు మింగాలనుకుంటాడు? Shall I tell you the truth? మీకు సత్యం తెలియజేయనివ్వండి. Through the crucifixion of the Lord Jesus Christ, యేసుక్రీస్తు యొక్క మరణాన్ని బట్టి, by his resurrection, ఆయన యొక్క పునరుత్థానాన్ని బట్టి, the evil power and powers of darkness are being bruised on the cross. అపవాది దాని యొక్క శక్తులన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క శిలువలో అవన్నీ చితకద్రొక్కబడ్డాయి. Devil has loose teeth. అపవాది తన యొక్క కోరలో కోడిపోయింది. Devil has no teeth. అపవాదికి పళ్ళు లేవు. సాతానుకు పళ్ళు లేవు. సాతాను యొక్క నోరు బోసినోరు. Praise the Lord. ఆమేన్. Blessed be the name of the Lord. దేవుని నామం మహిమపరచబడును గాక. Poor devil can't do anything. ఇగో పేద దెయ్యం ఏమీ చేయలేదు. That's why I want to tell you the truth. Many Christians I know that instead of magnifying God, they magnify the devil. చాలా మంది క్రైస్తవులు నాకు తెలుసు దేవుణ్ణి గణపరచడానికి బదులు అపవాదిని గణపరుస్తూ ఉంటారు. Brother, devil is not ordinary person, brother. సహోదరా మరి అపవాది సామాన్యమైనది కాదని చెప్తూ ఉంటారు. It has a big teeth. దానికి పెద్ద దంతాలు ఉన్నాయి. And it has a big horns. దానికి పెద్ద కొమ్ములు ఉన్నాయి. Devil is not an ordinary person. మరి అపవాది మరి సాధారణమైనది కాదు. I will tell you the truth. మీకు సత్యాన్ని తెలియచేయనివ్వండి. Not for sake of boasting, it's a happened story. అదేదో మరి దాన్ని నేను చూపించుకుంటా కాదు కానీ నిజంగా జరిగిన విషయం. Once I had been to Guntur district for meetings. మరి ఒకానొక సమయంలో గుంటూరు ప్రాంతంలో సభలకి నేను వెళ్ళి ఉన్నాను. The place called Repalle. రేపల్ అనే ప్రాంతానికి వెళ్ళి ఉన్నాను. You know, but unfortunately the pastor of the church, that pastor
of the church, she was possessed by the evil spirit. అనుకోకుండా అక్కడ మరి సేవ చేయుచున్న దైవజనరాలు అపవాది చేత పీడించబడుతోంది. Maybe because of lack of word, I think so. మరి దేవుని యొక్క వాక్యము తెలియకపోవటం వల్ల అయి ఉండొచ్చు. She was, she has been possessed by the evil spirit more than 18 years. మరి 18 సంవత్సరాల పైగా ఆమె అపవాది చేత పీడించబడుతుంది. So when I went there, నేను ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు God has given me grace to cast out the demon. దేవుడు మరి అపవాదిని వెళ్ళగొట్టడానికి నాకు కృపను అనుగ్రహించున్నాడు. When I lay my hands upon that lady, that devil was lifted. నేను ఆ స్త్రీ మీద మరి నా చేతులు వేసినప్పుడు అపవాది ఆమెను విడిచి వెళ్ళిపోయింది. And 3 days during my stay, she had a peaceful life. She ate well, she slept well, and she had a peace. మరి నేను అక్కడ ఉన్న 3 దినాలు ఆమె చాలా సంతోషంగా సమాధానంగా మంచిగా తినేది, మంచిగా పడుకుంది, మంచిగా విశ్రాంతి తీసుకుంది. Right after next day when I came back home, మరి ఆ 3 రోజులు అయిపోయి నేను తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత in the midnight, devil appeared before this lady. మరి ఒక అర్ధరాత్రి సమయంలో ఆ సాతాను అనేది ఏంటంటే ఆమె ఎదుట ప్రత్యక్షమైంది. And woman was sleeping inside the mosquito net. The devil was appeared outside the mosquito net. ఆమె ఒక మస్కిటో అంటే ఒక దోమతెర లోపల పడుకుంటుంది, అపవాది దోమతెర వెలుపల నిలబడి ఉంది. And in the midnight, the devil came and touching that lady's foot. మరి ఆ అర్ధరాత్రి వచ్చి మెల్లిగా ఆ సైతాన్ ఏంటంటే ఆమె యొక్క కాళ్ళను కలపడం ప్రారంభించింది. When this woman opened her eyes, she was surprised and shocked. మరి ఆ స్త్రీ తన కళ్ళు తెరిచినప్పుడు చాలా ఆశ్చర్యపోయింది. And she said like this. ఆమె ఇదిగా చెప్పింది, when Pastor Daniel is here, you didn't come here. మరి దైవ సేవకులైన దానియేలు గారు ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ రాలేదు. Hey devil, if you are troubling me, ఇగో అపవాది నన్ను హింసిస్తే గనక I will tell to Raghunath Daniel. నేను మళ్ళీ ఆయన పిలిపిస్తా అన్నారు. Do you know what happened? ఏమైంది తెలుసా? When she uttered my name, devil gone. నా పేరు ఉచ్చరించగానే అపవాది వెళ్ళిపోయింది. హల్లెలూయా. Don't make it a doctrine, please. దయచేసి దీన్ని ఒక మరి అంశంగా చేయవద్దు, సిద్ధాంతంగా చేయొద్దు. It happened one time like that. ఇది ఒకానొక సమయంలో జరిగింది. What I want to tell you, నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, I am a man of God. నేను దైవజన సేవకుడిని. When that woman uttered the man of God's name, మరి ఆ స్త్రీ దైవ సేవకుని యొక్క నామాన్ని పలికినప్పుడు devil flee from that place. అపవాది ఆ ప్రాంతం విడిచి వెళ్ళిపోయింది. When we utter the name of Jesus, మరి యేసు నామాన్ని మనం పలికినప్పుడు how much devil will tremble, you tell me now. ఇంకా ఎంత ఎక్కువగా అపవాది భయపడుతుంది చెప్పండి. His name has a power. యేసు నామములో శక్తి ఉంది. Hallelujah. Hallelujah. Blessed be the name of the Lord. దేవుని నామం మహిమపరచబడును గాక. And Job, he stood for God. యోబు దేవుని కొరకు నిలబడ్డాడు. When he gone through the turbulent situation, తనకి మరి భయంకరమైన పరిస్థితిలోంచి వెళ్తున్నప్పటికీ in the year 2023, 2023 సంవత్సరంలో whole year, knowingly or unknowingly, it may not be every time, even sometimes in our lives you have gone through the valley experience. మరి తెలిసి తెలియక అనుకోకుండా కొన్నిసార్లు మనము మరి అంధకారపు అనుభవంలోంచి మనం వెళ్తూ ఉండొచ్చు. So we have to go through the valley experience. మనం అప్పుడప్పుడు అలాంటి అనుభవంలోంచి మనం వెళ్తూ ఉండాలి. So we cannot bypass the valley. దాన్ని మనము పక్కన పెట్టి వెళ్ళలేము. Same thing we read in Psalm 23 verse 4. ఇదే విషయాన్ని మరి కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం చూడవచ్చు. And there it says, though I walk through the valley of shadow of death, I fear no evil. గాఢ అంధకారపు లోయపు అనుభవంలోంచి వెళ్ళినా గానీ ఏ అపాయమునకు నేను భయపడను రాయబడింది అక్కడ. Because thou art with me. ఎందుకంటే నీవు నాకు తోడుగా ఉన్నావు. See this, it is called valley of shadow of death. ఆ యొక్క అనుభవం గురించి ఏమంటారంటే గాఢాంధకారపు లోయ అనుభవం అంటారు. God wants to allow his children to walk through the valley. దేవుడు తన పిల్లలు అలాంటి స్థితిలోంచి వెళ్ళాలని అనుమతిస్తూ ఉంటాడు. Think about Ezekiel in the Bible. మరి బైబిల్లో ఎహెస్కేల్ గురించి ఆలోచిద్దాం. God allowed Ezekiel to walk through the bone valley. మరి దేవుడు మరి మృతతుల్యమైన ఎముకలు కలిగిన లోయలో ఉండి ఆయన నడిపించుకుంటూ వెళ్ళాడు. And it's a bone valley, it's not a green valley. అది మరి ఎముకలు కలిగిన లోయ, అది పచ్చ లోయ కాదు. Who likes to walk through bone valley, you tell me? ఎవరు మరి ఎముకలు గల లోయలోని వెళ్ళటానికి ఇష్టపడతారు చెప్పండి. And all over the heads and bones and skeletons scattered like anything. మరి అక్కడ ఎటు చూసినా గానీ ఎముకలు పుర్రెలు మరి అవన్నీ కూడా చల్లాచెదురుగా పడి ఉన్నాయి. It's not a good atmosphere. అది చూడటానికి మంచి వాతావరణం కాదు. When I was studying in Doon Bible College in Dehradun,
మా డెహ్రాడూన్ అనే ప్రాంతంలో నేను బైబిల్ కాలేజ్లో చదువుతున్నప్పుడు So we used to attend the church called Masi Mandali. మరి అక్కడ ఒక సంఘానికి మస్సీ మండలి అనే సంఘానికి నేను వెళ్తూ ఉండేవాడిని. So we are not allowed to go through Green Valley. There is place called Green Valley which is shortcut to the Masi Mandali church. మరి మస్సీ మండలి సంఘానికి వెళ్ళాలంటే మరి ఆ పచ్చని లోయ అనే ప్రాంతం నుంచి వెళ్ళాలి, చాలా దగ్గర త్రోవ అది. But we are not allowed to go through the Green Valley. కానీ ఆ రకంగా వెళ్ళటానికి మాకు మరి పర్మిషన్ లేదు. Because there was so many problems when students walk through the Green Valley. ఎందుకంటే మరి ఆ ప్రాంతం నుంచి వెళ్ళాలంటే చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. And many of them they fell in love with Green Valley girls. ఎందుకంటే మరి ఆ ప్రాంతంలో ఉన్న మా స్త్రీలతో చాలా మంది ప్రేమలో పడి ఉన్నారు. And that's why the Green Valley parents they came and fought with the Bible college principal and all. ఎందుకంటే ఆ ప్రాంతం వాళ్ళు బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్ తో వచ్చి మరి కొట్లాడి. That's why we are not allowed to go through the Green Valley. దాన్ని బట్టి మరి ఆ యొక్క పచ్చని లోయలోంచి వెళ్ళటానికి మాకు అనుమతి లేదు. And we have to walk a long way. మేము చుట్టూ తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి. In order to reach the Masi Mandali church. మరి ఆ మస్సీ మండలి సంఘానికి వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్ళాలి. What I want to tell you. మీకేం తెలియజేయాలనుకున్నా అంటే God spoke to Ezekiel to go through Bone Valley. మరి దేవుడు హెస్కేల్తో మాట్లాడుతూ మరి ఎముకల లోయలోంచి వెళ్ళమన్నాడు. So the man of God, the God's prophet, submit himself unto God. మరి దైవ సేవకుడు మరి దేవునికి పరిపూర్ణతను సమర్పించుకున్నాడు. So I've been telling so many things. The valley is not important. నేను మీకు చాలా విషయాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ లోయ అనేది మరి ప్రాముఖ్యం కాదు. When David gone through the valley, he didn't concentrate on valley, but he was concentrated in the presence of God. దావీదు లోయ అనుభవం నుంచి వెళ్తున్నప్పుడు అతడు లోయ మీద తన యొక్క దృష్టి పెట్టలేదు, కానీ దేవుని మీద మాత్రమే తన దృష్టి ఉంచి ఉన్నాడు. When we concentrate on the problem, it's a human nature. మరి మన సమస్య మీద మన దృష్టి పెట్టడం అనేది మరి మానవ స్వభావం. When we keep on thinking about the problem, it's called human nature. మరి మానవ స్వభావం ఏంటంటే ఎప్పుడు సమస్యల మీద మన దృష్టి పెడతా ఉంటాం. But when we have a divine nature, మరి దైవికమైన స్వభావం కలిగి ఉంటే we don't care about the situations. మనం పరిస్థితి గురించి పట్టించుకోం. We don't care about the problems. మనం సమస్య గురించి పట్టించుకోం. We never care about the sickness. మనం అనారోగ్యం గురించి పట్టించుకోం. Because we are not called by God to have the carnal mind. మరి మన శరీర సంబంధమైన స్వభావం కలిగి ఉంటే దేవుడు మనల్ని పిలుచుకోలేదు. When we call as a God's children, మన దేవుని బిడ్డలుగా we పిలువబడుతున్నప్పుడు are called by God to walk after the spirit, not after the flesh. మనం శరీరానుసారంగా నడుచుకోవడానికి పిలువబడలేదు, కానీ ఆత్మానుసారంగా నడుచుకోవడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. And blessed be the name of the Lord. దేవుని నామం పరచబడును గాక. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And if any man be in Christ, is a new creation. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్నవాడు నూతన సృష్టి. And old things are passed away. పాతవన్నీ గతించిపోయినాయి. Behold, all things are become new. ఇదిగో సమస్తమును నూతనమైనవి. Before entering to the new year, నూతన సంవత్సరం ప్రవేశించే ముందు this is the time to say goodbye to the devil and powers of darkness. మరి ఈ లోక సంబంధమైన దుష్టునికి అలాగే దాని యొక్క శక్తులకి బై బై చెప్పే సమయము. Whether it may be spoken problem or unspoken problem, this is the time to say goodbye to the evil words. మరి చెప్పుకోలేని సమస్య కావచ్చు, చెప్పుకోలేని సమస్య కావచ్చు, ఏదైనప్పటికీ మరి అపవాది క్రియలకి బై బై చెప్పే సమయం ఇది. After saying goodbye to the devil, అపవాది బై బై చెప్పిన తర్వాత don't say see you again please. నేను మళ్ళీ చూస్తా అని చెప్పొద్దు. Right? అర్థమైందా? Once say goodbye. ఒకసారి బై బై చెప్తే బై బై అంతే. No question of see you again. మళ్ళీ నేను చూస్తా అని చెప్పొద్దు. Hallelujah. హల్లెలూయా. All become new. సమస్తము నూతనమైనవి. And the book of Ephesians chapter 4 verse 22. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22 వచనం. That he put off concerning the former conversation of the old man which is corrupt according to the deceitful lusts. కావున మునుపటి వంటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొనవలెను. And be renewed in the spirit of your mind. 4:23 మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. And the book of Ephesians chapter 4 verse 24. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24 So I am reading the book of Ephesians chapter 4:22 to 24. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22 నుండి 24 వరకు మనం చదువుతున్నాం. And that he put on the new man which after God is created in righteousness and true holiness. నీతియు యథార్థమైన భక్తియు గల వారై
దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. And Romans chapter 6 verse 4. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. Therefore we are buried with him by baptism into death, that like as Christ was raised up from the dead by the glory of the Father, even so we also should walk in newness of life, in newness of life. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుట ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. So let me tell something about this regarding baptism before concluding the message. మరి యొక్క అంశాన్ని ముగించే ముందు మరి బాప్తిస్మం గురించి కొన్ని విషయాలు మీకు తెలియచేయనివ్వండి. Here says therefore we are buried with him by baptism into death. ఇక్కడ ఏమని రాయబడి అంటే మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. Those who are baptized in the water, remember we are buried with the Lord Jesus Christ. మరి ఎవరైతే బాప్తిస్మం పొందారో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము క్రీస్తుతో కూడా సమాధి చేయబడ్డాం. And not only that, we are pleasing the Almighty God by taking baptism. అంతేకాదు మనం బాప్తిజం తీసుకోవడం ద్వారా దేవుని నామాన్ని ఘనపరుస్తున్నాం, ఆయన గౌరవిస్తున్నాం. When Jesus was baptized by John the Baptist in the river Jordan, you know, when John the Baptist baptized Jesus, there was a voice in the heaven. మరి బాప్తిజం ఇచ్చి యోహాను యేసుక్రీస్తుని మరి యోర్దాను నదిలో బాప్తిజం ఇచ్చిన తర్వాత ఒక స్వరం అనేది వినపడింది ఆకాశం నుండి. What was the voice? ఆ యొక్క స్వరం ఏంటి? It's the voice of the Yahweh. అది యావే యొక్క స్వరము. So here is my beloved son whom I am very much pleased. ఇదిగో ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని వినపడింది. When we baptize in the water, మనము బాప్తిజం పొందిన తర్వాత నీళ్ళలో you are going to please God. మీరు దేవుని సంతోషపరిచేవారుగా ఉంటారు. And blessed be the name of the Lord. దేవుని నామం మహిమపరచబడును గాక. Our old nature will be buried. మన యొక్క ప్రాచీన స్వభావం అనేది ఏంటంటే సమాధి చేయబడుతుంది. What I want to tell you, మీకు ఏం తెలియజేయాలనుకున్నా అంటే by taking baptism you cannot have the new life. మీరు బాప్తిసం తీసుకోవడం ద్వారా నూతనమైన జీవం కలిగి ఉండలేరు. Acts chapter 2 verse 38. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. Repent and be baptized, then you shall receive the Holy Ghost as a gift. మారు మనసు పొంది బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుతారని రాయబడింది అక్కడ. Even in the morning service I spoke on the repentance. మరి ఉదయకాలం మనం జరిగిన మరి సందేశంలో కూడా మరి బాప్తిజం గురించి మరి మారు మనసు గురించి తెలియజేశాను. Repentance is not at all a conversion. మరి మారు మనసు ఏంటంటే ఒక మార్పిడి కాదు. Bible says in Greek, it is written in the Greek Bible. మరి గ్రీక్ బైబిల్లో ఏమని రాయబడిందంటే And repentance is the changing the direction. మరి మారు మనస్సు అంటే దిశ మార్చుకోవటము. Exactly. Amen. ఆమేన్. Changing the direction. దిశ మార్చుకోవటం. From where to where? ఎక్కడ నుండి అక్కడకు. From darkness to light. చీకటిలో నుండి వెలుగులోనికి. From curse to blessing. మరి శాపం నుండి ఆశీర్వాదంలోనికి. From poverty to prosperity. మరి లేమిలో నుండి సమృద్ధిలోనికి. From sickness to divine healing. మరి వ్యాధిలో నుండి దైవికమైన స్వస్థతలోనికి. Changing the direction. మన యొక్క దిశ మార్చుకోవటం. Once we are heading towards the devil, మనం ఒకసారి అపవాది వైపు వెళ్తూ ఉండేవాళ్ళం. heading towards the darkness, మరి చీకటి వైపు వెళ్తూ ఉండేవాళ్ళం. by receiving Christ Jesus as a personal savior, యేసుక్రీస్తు మన సొంత రక్షకునిగా స్వీకరించడం వలన our life is changed totally. మన యొక్క జీవితం అనేది ఏంటంటే పరిపూర్ణంగా మార్చబడింది. Amen. ఆమేన్. If any man be in Christ, ఎవరైనా క్రీస్తు యేసులో ఉన్నట్లా he's a new creation. వాడు నూతన సృష్టి. All things are passed away, పాతవన్నీ గతించిపోయినాయి. behold, all become new. సమస్తము క్రొత్తమైనవి. And you know, once one man, you know, when he wants to take baptism, he cannot leave the smoking. మరి ఒక ఆయన మరి తనకున్న మరి పొగ కాల్చడం అనే అలవాటును మానుకోలేక ఉన్నప్పుడు I went to the pastor, please baptize me. మరి ఆయన దైవసేవకుడి దగ్గరికి వెళ్ళి దైవసేవకుడా మరి నాకు బాప్తిసం అడిగాడు. Pastor asked the question, have you left the smoking? మరి దైవసేవకుడు ఆయనకు ప్రశ్న వేశాడు, నువ్వు పొగ తాగడం ఆపేసావా? Just 2 days back only I left, pastor. 2 రోజుల క్రితమే నేను మానేసాను చెప్పాడు. And I am new creation, pastor. నేను నూతన సృష్టి అని చెప్పాడు. Please baptize me. నాకు దయచేసి నా బాప్తిసం అన్నాడు. You know, pastor touched in this guy. మరి ఆ దైవసేవకుడు ఆయన ముట్టుకున్నాడు. So he was baptizing this guy in the name of the Father, in the name of the Son, Holy Ghost. He dipped in the water. మరి తండ్రి నామములో కుమారుడి నామములో పరిశుద్ధాత్మ నామములో మరి ఆ యొక్క వ్యక్తిని నీళ్ళలో ముంచగానే when he dipped in the water, జోబులో ఉన్న బీడీలు కట్ట పైకి వచ్చేసింది.
నీళ్ళలో ముంచగానే తన జేబులో ఉన్న బీడీ కట్ట బయటకు వచ్చేసేసింది. Pastor was shocked. మరి ఆ దైవ సేవకుడు మరి ఆశ్చర్యపోయాడు. Oh, where it has come? ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటూ I వచ్చాడు. said, Pastor, don't worry, it was in my packet only. మరి దైవ సేవకుడు ఏం భయపడొద్దు, నా జేబులో ఉందంట ఉన్నాడు. Why you are keeping that thing, that stuff? మరి దాన్ని ఎందుకు నీ జేబులో పెట్టుకుని అడిగాడు. After taking water baptism, మరి బాప్తిజం తీసుకున్న తర్వాత I feel cold. మరి నాకు చలేస్తే That's why I want to take only one. దాని తర్వాత ఒక్కదాన్ని నేను తీసుకోవాలి కాల్చాలనుకుంటున్నాను అన్నాడు. It's not repentance. అది మారు మనస్సు కాదు. It's not real repentance. అది నిజమైన మారు మనస్సు కాదు. And if real repentance gives, the holiness. మరి నిజమైన మారు మనస్సు పరిశుద్ధత అనుగ్రహిస్తుంది. The person who took baptism, ఎవరైతే బాప్తిజం తీసుకున్నారో he is buried with the Christ Jesus. అతడు క్రీస్తుతో కూడా సమాధి చేయబడ్డాడు. Romans chapter 6 verse 4 says, therefore we are buried with him by baptism into death. అందుకని రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో ఏమని రాయబడింది అంటే, మనము బాప్తిజం వలన మరణములో పాలు పొందిన వారే ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. And many times we may worry when we are taking baptism. మరి బాప్తిజం తీసుకున్నప్పుడు చాలా సార్లు మనం సమాధి చేయబడతాం. After taking baptism, whether I can withstand or not. నేను తర్వాత మరి దేవుని కొరకు నిలబడతానా లేదా అనుకుంటూ ఉండొచ్చు. And right after taking baptism, no one can become an angel one day. మరి బాప్తిజం తీసుకొని వెంటనే ఎవరు కూడా మరి ఒక గొప్ప ఏంజిల్ లాగా మారిపోలేరు. And we need to rely upon the Holy Spirit. మనం పరిశుద్ధాత్మ మీద ఆధారపడటం నేర్చుకోవాలి. When we depend on the Holy Spirit, మనం పరిశుద్ధాత్మ మీద ఆధారపడుతున్నప్పుడు He will lead us and guide us. ఆయన మనల్ని మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆయన He is our advocate. ఎందుకంటే ఆయనే మనకు అడ్వకేట్ అయి ఉన్నాడు. He is our guide, He is our leader. ఆయనే మనకి నాయకుడు, అలాగే మనకి దారి చూపించేవాడు. Lord, you know that I cannot walk in this world, Lord. అయ్యా దేవా, నేను ఈ లోకంలో నడవలేను, నీకు తెలుసు కదా ప్రభువా. God, I need your help, Lord. అయ్యా నాకు నీ సహాయం కావాలి. As the time is passing on, మరి సమయము గడుస్తున్న as కొలది, the days, months, years pass on, నెలలు అలాగే సంవత్సరాలు గడుస్తున్న కొలది, the Holy Spirit God help us to grow from holy to holy, glory to glory, and power to power. పరిశుద్ధాత్మ దేవుడు మన మహిమ నుండి మహిమకు, విశ్వాసంకి మరి పరిశుద్ధత నుంచి పరిశుద్ధతకు మనం నడిపిస్తూ ఉంటాడు. By God's grace, my journey with the Lord Jesus Christ since 40 years. మరి దేవుని కృపను బట్టి గత 40 సంవత్సరాలుగా నేను పరిశుద్ధాత్మతో నడుస్తున్నాను. With my experience, I can tell you the truth. నా అనుభవాన్ని బట్టి మీకు సత్యాన్ని నేను Right తెలియజేయగలను. after taking baptism, మరి బాప్తిజం పొందుకున్న తరువాత, my name Daniel means God is our judge. మరి నా పేరు డానియేలు, దానికి ఆ పేరుకున్న అర్థం ఏంటంటే దేవుడు నాకు జడ్జి అయి ఉన్నాడని. As I'm walking with the Lord Jesus Christ, I understood one thing. దేవునితో నడుస్తున్నాం, నాకు ఒక విషయం అర్థమైంది. And He is faithful in spite of all our troubles. ఆయన ఎప్పుడు కూడా నమ్మదగిన వాడు, మనకు ఎన్ని పరిస్థితులు ఉన్నా కానీ. No one can say I'm perfect and I'm complete. ఎవరు కూడా నేను అన్ని విషయాల్లో మరి సంపూర్ణుని, నాలో ఏ లోపలని ఎవరు చెప్పలేరు, including me. నేను కూడా చెప్పలేను. Uprightly I'm saying, నేను నిజంగా యథార్థంగా చెప్తున్నాను. no one is complete, no one is perfect. ఎవరు కూడా మరి అన్ని విషయాల్లో సంపూర్ణులు కారు. By His grace we need to grow in the presence of God. ఆయన కృపను బట్టి ఆయన సన్నిధిలో మనం ఎదిగేవారుగా ఉండాలి. As the days pass on, మరి దినములు గడుచిన కొలది, when we walk with the Lord Jesus Christ, దేవునితో పాటు మనం నడుస్తున్నప్పుడు what happened? ఏం జరుగుతుందంటే, when time comes, సమయం వచ్చినప్పుడు we will be looking like Jesus Christ. మనం యేసులాగా మారిపోతాం. This world, society will recognize Jesus Christ. ఈ యొక్క మరి లోకము యేసుక్రీస్తుని గుర్తెరుగుతుంది. Blessed be the name of the Lord. దేవుని నామం మహిమపరచబడును గాక. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Shall we pray? ప్రార్థన చేద్దామా? Let's pray. ప్రార్థన చేద్దాం. Loving Heavenly Father, this is the time to take a decision before God. ఈ దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకునే సమయము. I believe as a man of God, the Holy Spirit God spoke well already. మరి నేను దేవుని సన్నిధిలో దైవసేవకుని నమ్ముచున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో చక్కగా మాట్లాడని. This message is not from Raghunath Daniel, absolutely from the Holy Ghost. ఈ అంశము ఈ యొక్క విషయము మరి రఘునాథ్ డానియల్ గారు మాట్లాడలేదు, కానీ ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దగ్గర నుంచే వచ్చింది. If you are not yet baptized, tell. మీరు ఇంకా బాప్తిసం తీసుకోకుండా ఉంటే గనక, this is the time to take water baptism. ఇది నీళ్ల బాప్తిసం తీసుకునే సమయము. This is the time to
receive Christ Jesus as your personal savior. ఇదిగో యేసు క్రీస్తుని మీ సొంత రక్షకునిగా స్వీకరించే సమయం ఇది. Bible says, వాక్యం సెలవిస్తా ఉంది. how can we escape from the tormenting hell if we neglect such a great salvation? ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసినట్లా ఎలాగో తప్పించుకుంటామని రాయబడి ఉంది. How can we escape from the hell? మనం ఎలాగ నరకం నుండి If తప్పించుకోగలము? we neglect such a great salvation. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే, My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, God wants to save your life tonight. దేవుడు ఈ రాత్రి మీ జీవితాలను రక్షించాలనుకుంటున్నాడు. As we enter into the new year just now, మరి కొద్ది సమయంలో మరి నూతనమైన సంవత్సరం ప్రవేశించి ఉండగా God wants to give you the brand new heart. దేవుడు మీకు నూతనమైన స్వభావం, నూతన మనసు He ఇవ్వాలనుకుంటున్నాడు. wants to give you the brand new mind. నీకు నూతనమైన మనస్సును ఇవ్వాలనుకుంటున్నాడు. God is going to give you the new things in our life. నీ జీవితంలో నూతన విషయాలు ఇవ్వాలనుకుంటున్నాడు. If you want to make a decision before God, ఈ సమయంలో దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకున్నట్లయితే, yes, I want to receive Christ Jesus as my personal savior. అవును, యేసుని నా యొక్క జీవితంలో సొంత రక్షకునిగా స్వీకరించాలనుకుంటున్నాను. I am ready to take water baptism. నేను నీటి బాప్తిసం తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నానని. If you want to make decision before God, మరి దేవుని ఎదుట ఒక తీర్మానం తీసుకోవాలనుకుంటే, wherever you may be, నువ్వు ఎక్కడున్నా గానీ, I beseech you, brothers and sisters, మిమ్మల్ని అందరూ యేసు నామములో మీకు నేను మరి తెలియజేస్తున్నాను. I beseech you, my brothers and sisters. నా ప్రియమైన సహోదరి సహోదరు, యేసు నామములో మీకు నేను విన్నవిస్తున్నాను, బ్రతిమలాడుతున్నాను. I beseech in the name of Jesus. యేసు నామములో మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుతున్నాను. So the hell is real. నరకం అనేది నిజమైనది, Heaven is real. పరలోకం కూడా నిజమైనదే. We can't predict what's going to happen tomorrow. రేపేం జరుగుతుందో మాకు తెలియదు. Today is the day of salvation. ఇదిగో ఇదే రక్షణ దినము. Today is the day of transformation. ఇదే మరి రూపాంతరం పొందే దినము. Today is the day of miracle. ఈ దినమే మరి అద్భుతం జరిగే సమయము. As the Spirit of the Lord is calling you right now, దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మీరు పిలుస్తుండగా don't harden your heart. మీ హృదయాన్ని కఠినపరచుకొనకుడి. If you want to receive Christ Jesus as your personal savior, యేసుక్రీస్తు మీ సొంత రక్షకునిగా అంగీకరించాలంటే, if you want to take water baptism, మీరు నీళ్ళ బాప్తిసం తీసుకోవాలనుకుంటే, raise your hand wherever you may be. మీరు ఎక్కడున్నా దయచేసి మీ యొక్క మీ హస్తాన్ని పైకెత్తి చూపించండి. I would like to pray for you నేను మీ right కొరకు now. ప్రార్థించాలనుకుంటున్నాను. Can I see your hand, please? మీ యొక్క హస్తాలను చూడవచ్చా? Those who are sitting inside the church and outside the church, మరి లోపల కూర్చున్నా గానీ బయట కూర్చున్నా గానీ don't feel shy. మీరు సిగ్గుపడవద్దు. And wherever you may be, please raise your hand. I would like to pray for మీరు you. ఎక్కడున్నా గానీ దయచేసి మీ హస్తాన్ని పైకి చూపించండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. Thank you, Jesus. యేసయ్యా మీకు వందనాలు.